సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ ప్రకాష్, సాగర్ డ్యామ్ కాంట్రాక్ట్ ఫైల్ వర్క్ పూర్తయిందా? పూర్తయింది సార్. 20 crores అడ్వాన్స్ కూడా పంపిస్తా ఉన్నారు. నో, వాళ్ళు మనల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. 50 crores అడ్వాన్స్ అయితే తప్ప తీసుకోమని చెప్పండి. బై ద వే, వచ్చేది ఉగాది కదా, మన వర్కర్స్ అందరికి 6 months జీతం బోనస్ గా ఇస్తున్నామని చెప్పండి. 6 నెలల జీతమా? మీరు అలా ఇస్తే మిమ్మల్ని పిచ్చివాడు అనుకుంటారు సార్. రాస్కెల్. ఏంటి లోపలికి వెళ్ళమంటే కొట్టేశావు? అది కలలో. నాకు తెలుసు, నువ్వు కూర్చొని కునుకుతుంటే కళ అనుకున్నాను. పో లోపలికి. గుడ్ మార్నింగ్ సార్. ఇదేమిటి, ఆఫీస్ లో ఎవరూ లేరు? చూశావా నిన్ను నా మేధాశక్తితో ఎలా మెస్మరైజ్ చేశానో? నా మోడలే వేరు. విప్పన ఏమి సార్? ప్రశ్నల మూట. అమ్మయ్య. క్వశ్చన్ నెంబర్ 1, నీ పళ్ళను ఏ బ్రష్ తో శుభ్రపరుస్తావు? బ్రషా? అలాంటి పరికరం ఒకటి ఉందని మా కాలేజీ రోజుల్లోనే మర్చిపోయాను. ప్రస్తుతం వేపుల మీద బేస్ అయ్యి. వేపులా? అవి పళ్ళ ఇనప గుళ్ళ. పళ్ళనెప్పుడు చీపురు కట్టలతోటి వేపులతోటి తావకూడదు. ఎల్లప్పుడూ జనాకా టూత్ బ్రష్ నే వాడండి. ఎంచేతంటే మా పెద్దల్లి కొడుకు ఆ కంపెనీ ఏజెంట్ గనక. వాడతావా? మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలే కానీ ఒక్క పళ్ళేమిటి సార్, ఒళ్ళు కూడా జనాకా ప్రశ్నలతో ఉంటాను. 20% ఓకే. క్వశ్చన్ నెంబర్ 2, గ్లోబ్ సబ్బు మీద నీ అభిప్రాయం ఏమిటి? తళతళలాడే తెలుపు, తెలుపు తప్పితే ఏమీ మిగలదు. దానికేమిటి సార్, బంగారం. చంపేస్తా. గ్లోబ్ చెత్త సబ్బు, రింజిమే టాపు. ఏం చేతనంటే మీ పెద్దలు కొడుకు దానికి ఏజెంట్. 40% ఓకే. క్వశ్చన్ నెంబర్ 3, సార్ దయచేసి కడ్రాయర్ల గురించి, కేర్ఫ్రీల గురించి మాత్రం అడగండి. చాలా చీప్ గా ఉంటుంది. నేను ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ని. మీరు నాకు ఇచ్చే ఉద్యోగం ఏమిటో దానికి సంబంధించిన ఒక్క ప్రశ్న అడగండి సార్, ప్లీజ్. నేను నీకు ఉద్యోగం ఇచ్చేశారు. యువర్ అపాయింటెడ్. శాలరీ నీ ఇష్టం. ప్రతి నెల బ్లాంక్ చెక్ ఇచ్చేస్తాను. కానీ నా ఆఫీస్ ఇంకా పెట్టలేదు. అది పెట్టించే పూచి నీది. ఆఫీసు ఇంకా పెట్టలేదా? ఏమీ లేదా, నేను బిజినెస్ పెడదాం అనుకున్నాను. మా మామగారికి నా తెలివితేటల మీద నమ్మకం లేదు. మొన్ననే చాలా గొడవ చేసి ఈ సూట్ కుట్టించుకున్నాను, ఈ గద్దె దిగి తీసుకున్నాను. నిన్ను ముందుగా మా మామగారి తీసుకెళ్తాను. నువ్వు ఎలాగైనా సరే నేను చాలా తెలివైన వాడిని, నిన్ను చాలా తెలివిగా ఇంటర్వ్యూ చేశాను మా మామగారితో చెప్పి ఒప్పించు. వెంటనే ఆఫీస్ ఓపెనింగ్, నీకు అపాయింట్మెంట్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అబ్బా, మా మామగారు చెప్పు, ఒప్పించు. హలో, మీరు చాలా అదృష్టవంతులు. వెంటనే మీరు ఆఫీస్ మూసేసి మీ అల్లుడిని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయండి, లేకపోతే రోడ్డుకు వచ్చేస్తారు. ఇదిగో, ఇంకెప్పుడు నిరుద్యోగులతో ఆడుకోకు. అడ్రస్ కనుక్కొచ్చి మరీ మర్డర్ చేస్తాను. నా మోడలే వేరు. పొద్దున్నే పెద్ద మెంటల్ కేసు అయింది. ఇవాళ ఫుడ్ ప్రాబ్లం ఎలాగో. హలో అప్పారావు, నీకోసం ఎదురు చూస్తున్నా. నేను నీకోసం వీధిలో తిరుగుతున్నా. వద్దయ్యా, ఇక నీ దగ్గర అప్పు తీసుకోవడం నా వల్ల కదా. నువ్వు ఇస్తావు, తీసుకోవడానికి నాకు ఉండాలిగా. అసలు నేను మనిషిన పశువునా? టైం ఎంత అయింది? ఇదిగా ముందు 3 నెలల క్రితం తీసుకున్న 20 రూపాయలు ఇచ్చేయి, లేకపోతే రోడ్డు మీద కూడా లేకపోతాయి, మన ఇద్దరికి సీరియస్ అయిపోద్ది. ఎవరికా నీ డబ్బులు ఎక్కడ పోతాయి? మొత్తం డీటెయిల్స్ అన్ని బుక్ మీద రాశాను, చూసావా? ఏ అప్పారావు మిథున రాశి, గుట్టకల గోత్రం, 24th ఈవినింగ్ 4:30, 20 రూపీస్. ఇంకా కంగారు ఎందుకు? తీసుకున్న డేట్ ఉంది, మరి ఇవ్వాల్సిన డేట్ ఏది? దానికి ఈ పక్కన ఖాళీ ఉంచాను. అసలు ఉద్యోగం రాని చంపేస్తాను. పద, అబిడ్స్కి వెళ్ళి వినాయక రెస్టారెంట్ లో భోంచేద్దాం. అమ్ము, బిల్లు ఉందవుద్ది. నాకు చాలా అర్జెంట్ పని ఉందయ్యా. భోంచేసి వెళ్తే కానీ లేవయ్యా. చాలా అర్జెంట్ పని. ఫోన్ చెప్పితే నీరసం వస్తున్నాయా? ఓ పని చెయ్యి. ఏమిటి? ఈ 10 తీసుకున్న ఆటో వెళ్ళు, నన్ను వదిలేయి. అంతేనట. 20+10 మొత్తం బుక్ లో రాస్తాను, నువ్వు వెళ్ళు. అలాగే. అమ్మయ్యా, ఇవాళకి ఫుడ్ ప్రాబ్లం తీరిపోయింది. హోటల్కి వెళ్ళి మంచి టిఫిన్ చేయాలి. ఏం కావాలి సార్? ఏమన్నాయి? ఇడ్లీ, వడ, దోశ. నేను చెప్తాను. చేతులు శుభ్రంగా కడుక్కుని 6 గారె, 4 ఇడ్లీ, 2 దోశ, 1 కాఫీ. ఇంకేం కావాలి? ఇంకేమక్కలేదా? బాగా ఆలోచించుకో. ఆలోచించే చెప్తున్నాను. చెయ్యి లాగమాక.
ఎరగొట్టేస్తున్నారు బేరా ఏమిటి ఎందుకయ్యా అతను చితకబాతున్నారు? టిఫిన్ గిన్నె డబ్బులే కొడితే తనకు వదులుతారా? ఆహా, దేశంలో మరీ బేవర్స్గా ఎక్కువైపోయారు. ఉంటే తినాలి, లేకపోతే మానేయాలి. మన బిల్ ఎంత? బాగా చెప్పారు, 8 రూపాయలు. టిప్పొద్దా? ఇంకో 2 రూపాయలు వేసుకో. ఇదేమిటి సార్ నా దగ్గర వెతుకుతున్నారు? డబ్బులు డబ్బులు పడిపోయి. ఆహా సార్, ఇంకో కేసు వచ్చింది సార్. ఏంట్రా డబ్బులు పడిపోయి అంటున్నాడు సార్. డబ్బులు పడిపోయాయా? అవునండి, వెనక జబ్బుల నుంచి పడిపోయాయి. టిఫిన్ తిన్నావా? బాగుందండి. నాటకాలు ఆడుతున్నావా? ఒక్కొక్కరే కొడతారా? అందరూ కలిపి కొడతారా సార్? బిల్లుని బట్టి కొడతాను రా. 3 నెలల నుంచి అద్దె ఇవ్వకుండా తప్పించు తిరుగుతున్నాడు. ఆ రాజాగాన్ని రాణి చెప్తా. అమ్మో, ఇంటాయన చూశాడంటే అద్దెని ప్రాణం తీస్తాడు. అమ్మయ్యా, ఈ రోజు గండం గడిచింది.